సో అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, పూజ హడావిడి ఫుల్ స్టార్ట్ అయిపోయిందండి. డెకరేషన్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. సో నేను వచ్చి గోల్డ్ ఎల్లో గోల్డ్ శారీ కట్టుకుంటున్నాను. మంచిగా గ్రాండ్గా రెడీ అవ్వాలి. అమ్మకి చాలా ఇష్టం అంట అలా. ఇవంతా నా టాయ్స్ అందరూ వస్తారు. టైం అవుతుంది కదా. అమ్మవారు మా ఇంటికి వచ్చేసారు. దిష్టి అయిపోయింది అమ్మవారికి, దిష్టి తీస్తే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతనుష్. సో మీ అందరికీ టైటిల్ చూస్తే తెలిసిపోయింది. అవునండి, నాకు ఎప్పటి నుండో వరాయి అమ్మవారి పూజ అంటే వ్రతం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. సో అది ఇప్పుడు కలిసి వచ్చింది. సో 1 వీక్ నుంచి మొత్తం ప్రిపరేషన్ జరుగుతుంది. మా రిలేటివ్స్ వాళ్ళందరినీ పిలిచేసాము. వాళ్ళ కోసం స్పెషల్ మీల్ కూడా తయారు చేయించాలని అనుకుంటున్నాను. అంతేకాదు ఇంకా ఏమేమి ప్రిపరేషన్ చేస్తున్నాము, రిటర్న్ గిఫ్ట్ ఏంటి అండ్ ఎలా సెలబ్రేషన్ చేస్తున్నాము అన్నీ మీకు ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. నేనేమో మీతో పాటు పూజా విషయాలు చెప్పాలి అని అనుకుంటుంటే మా రుద్వేద్ ఏం చేస్తున్నాడు తెలుసా, నా శారీ ఏది కట్టుకోవాలి, ఏ జ్యువెలరీ వేసుకోవాలి అని వాడు సెలెక్ట్ చేస్తున్నాడు. అంటే అమ్మ నువ్వు ఈ కలర్ శారీ కట్టుకో, అమ్మ ఈ జ్యువెలరీ వేసుకో అని అన్నీ వాడే సెలెక్ట్ చేస్తున్నాడు అని బాగా అల్లరి చేసేస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్య పూజా విషయానికి కొంచెం నేను పూజా హడావడిలో పడి నా స్కిన్ కేర్ని తీసుకోవట్లేదు. అండ్ బయట ఎక్కువగా తిరగడం, సన్ ఎక్స్పోజ్ కూడా ఉండడం వల్ల స్కిన్ పైన డార్క్ స్పాట్స్ అన్నీ వచ్చాయి. ఇంకా అసలు లేట్ చేయకుండా డార్క్ స్పాట్స్కి నా దగ్గర ఉన్న గో టు సొల్యూషన్ని ఫాలో అయిపోదాం. అదేనండి, నేను ముందు నుండి నమ్ముతూ వస్తున్న హిమాలయ బ్రాండ్ నుండి హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరం. ఇంకా దీంట్లో 10% గ్లైకానిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమిడ్ కూడా ఉంది. ఈ సిరంని ఇలా 2 to 3 డ్రాప్స్ని తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన రోజుకి 2 సార్లు అప్లై చేసుకోవాలి. అది కూడా అప్ ఫార్వర్డ్ సర్కిల్ మోషన్లో సిరం కంప్లీట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు జెంటల్గా మసాజ్ చేసుకోవాలి. డార్క్ స్పాట్స్ని న్యాచురల్గా రిమూవ్ చేయడానికి ఇది మీకు మీ స్కిన్కి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్స్ అయితే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఈరోజు ఈ ప్రోడక్ట్ని మీరు చెక్ చేస్తే స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. సో చూసారు కదా, నా స్కిన్ కేర్ కూడా మీతో పాటు షేర్ చేసుకున్నాను. అంతేకాదు రుద్వేద్ అయితే నా శారీ, జ్యువెలరీ అన్ని ఇది అని సెలెక్ట్ చేసేసాడు. వాడిని కూడా రెడీ చేయాలి, లేట్ అయిపోతుంది పూజకి. అందరూ వచ్చేస్తున్నారు, పదండి మనం మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. సో అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, పూజ హడావిడి ఫుల్ స్టార్ట్ అయిపోయిందండి. డెకరేషన్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. మీరే చూడండి, చాలా చాలా బాగుంది డెకరేషన్ అయితే. నేనైతే చాలా హ్యాపీ. ఆ అమ్మవారు నిజంగా చాలా బ్లెస్సింగ్తో డెకరేషన్ ఫుల్ కంప్లీట్గా చాలా బాగా వచ్చింది, చాలా బాగా చేశారు. బయట అంతా మీరు ఆల్రెడీ చూసారు కదా. సో ఇంకా నేను వెయిటింగ్. ఇదంతా బాగుంది కదా, మరి నేను కూడా బాగా రెడీ అవ్వాలి కదా. నేను ట్రెడిషనల్గా అమ్మవారితో పాటు నేను చాలా ముద్దుగా, అమ్మ ఎంత ముద్దుగా ఉంటారో అలాగే నేను ముద్దుగా రెడీ అవ్వాలనుకుంటున్నాను. అందుకే ఎలా రెడీ అవుతాననేది మీతో పాటు షేర్ చేసుకుందామని. సో పదండి ఫస్ట్ రెడీ అయిపోదాం. పూజకి లేట్ అవ్వకుండా మనం రెడీ అయి వచ్చేయాలి, ఎందుకంటే అందరూ వచ్చేస్తారు. సో ఇంకా అని జిమ్కి వెళ్ళారు. రుద్వేద్ ఇంకా లెగ్గలేదు. అత్తయ్య అయితే మార్నింగే లేచి పూజ అన్నీ అయిపోయింది. ఇదిగో అండి, అమ్మవారి పూజ మార్నింగే అత్తయ్య చేసేసారు. ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇక్కడ కూడా డెకరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడికి మా అమ్మవారు రావాలి, కూర్చుంటారు, పూజ అన్నీ మొదలవుతుంది. కానీ రెడీ అవ్వాలి కదా, పదండి మనం రెడీ అయిపోదాం. సో నేనొచ్చి గోల్డ్
ఎల్లో గోల్డ్ శారీ కట్టుకుంటున్నాను. అంటే ఇప్పుడు ట్రెండింగ్ కదా లైట్ కలర్స్, గోల్డ్ కలర్స్ అని. సో నేను ఎల్లో గోల్డ్ శారీ కట్టుకుంటున్నాను. అంటే సౌందర్య లహరి అంటే అమ్మవారికి ఫుల్ ట్రెడిషనల్‌గా గ్రాండ్‌గా మెహందీ నుంచి అంటే ఇదిగోండి నేను కాలికేసుకున్నాను. ఇవన్నీ మెట్టెలు కూడా ఇంకొక ఫింగర్ కూడా వేసుకుంటారు. అంటే ప్రతిదీని మంచిగా గ్రాండ్‌గా రెడీ అవ్వాలి. అమ్మకి చాలా ఇష్టం అంట అలా బొట్టు నుంచి మెహందీ, పసుపు, కుంకుమ, తర్వాత జ్యువెలరీసు, శారీసు, బ్యాంగిల్సు సేమ్ అమ్మ ఎంతగా గ్రాండ్‌గా ఉంటారో అలా మనం కూడా అమ్మలాగానే ఫుల్ గ్రాండ్‌గా రెడీ అవ్వాలి. అందుకే నేను ఈ గోల్డ్ శారీ అయితే మొత్తం గ్రాండ్ లుక్ ఇస్తుందని యెల్లో గోల్డ్ శారీ అనుకున్నాను. దీనికి జ్యువెలరీ వచ్చి నేను ఇమ్మడి వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ మీ అందరికీ తెలుసు కదా! సో, వాళ్ళ దగ్గర జ్యువెలరీ తీసుకున్నాను. ఈ జ్యువెలరీ వేసుకుంటున్నాను చూపిస్తాను. సో, ఇది జిలేబీ నెక్లెస్ అండి దీని పేరు. దీని మోడల్ పేరు జిలేబీ. ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాను. అంటే గోల్డ్ శారీ పైన ఇలా గ్రీన్ కలర్ ఉంటే బాగుంటుందని ఇలా లక్ష్మీ అమ్మవారు ఉన్నారు చూడండి ఎంత బాగుంది. సో ఇది లాంగ్ హారం, ఇది షార్ట్ అంటే నెక్కి అంటే మరీ హెవీ కాకుండా శారీ కూడా గ్రాండ్ ఉంటుంది కాబట్టి ఇలా మనం సింపుల్గా గ్రాండ్ లుక్ ఇద్దాం అనేసి ఈసారి ఇలా ట్రెడిషనల్ టెంపుల్ లుక్ అంటారు కదా, సో అలా అనుకొని ఈసారి ప్లాన్ చేశాను. అని కూడా కొంచెం నాలాగా మ్యాచింగ్ డ్రెస్సే వేసుకోమన్నాను ఈసారి. ఇలా ఇది వడ్డానం. మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను మొత్తం రెడీ అయ్యాక ఎలా రెడీ అయ్యాను. ఈరోజు మీకు నా హెయిర్ స్టైలు, మేకప్ అన్నీ చూపిస్తాను. రుద్వేదు రెడ్ కలర్ డ్రెస్ ఇష్టమని వాడు రెడ్ షర్ట్ ఇలా తీసుకున్నాడు పట్టులో. సో ఇది రుద్వేద్ షర్ట్. అని డ్రెస్ కూడా చాలా బాగుంది. అని వచ్చి ఇలా పంచ, పట్టు పంచ పీచ్ గోల్డ్ అయింది. సో దానికి ఇలా షర్ట్ నిన్న వెళ్ళి షాపింగ్ చేసుకున్నారు. మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను కదా. సో ఎప్పుడు మనకి ఫెస్టివల్ రేపు అంటే వెనక రోజే వెళ్ళి మనం ఎప్పుడు షాపింగ్ చేస్తాం అండ్ షూటింగ్ బిజీ ఉండడం వల్ల. సో ఇది ఆయన షర్టు పంచ, ఇది అనేది, ఇది రుద్వేద్ది. వాడు కొంచెం అంటే నేను అని ఇద్దరిది లైట్ కలర్స్ కదా, అందుకే ఇంట్లో అందరూ డార్క్ కలర్స్ వేసుకుంటున్నారు. కనిహాది రెడ్ కలరు, రుద్వేది కూడా రెడ్ కలరు. కనిహ లెహెంగా వేసుకుంటుంది రెడ్ కలర్లో, ఆల్రెడీ రెడీ అయిపోతుంది అందుకే డ్రెస్ చూపించలేదు. తను కూడా హెయిర్ స్టైల్ సేమ్ జడ, నేను కూడా జడ వేసుకొని ఇదిగోండి నేను నాకు ఇష్టమైన మల్లెపూ అనితో తెప్పించుకున్నాను. మల్లెపూతో హెయిర్ స్టైల్ చేసుకుందామని. అండ్ పాపిడి పిల్ల కూడా ఈ రెండు అనుకుంటున్నాను. ఈ రెండులో ఒకటి సెట్ చేస్తాను. ఏది మ్యాచ్ అవుతుందని వేసుకున్నాక ఇదా అనుకుంటున్నా. ఐ థింక్ ఇది అవ్వచ్చు. ఇది లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా, ఇది పెట్టేసుకుందాం. ఇది అవ్వదు, దానికి అది అవుతుంది. హెయిర్ స్టైల్కి ఇదిగోండి మార్నింగే అన్నీ తీసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే రుద్వేద్ పడుకున్నాడు, అప్పుడే రెడీ అయిపోదామని. లేదంటే వాడు వచ్చి కొంచెం మీకు తెలుసుగా బాగా అల్లరి ఎక్కువైపోతూ ఉంది అనేసి, నేను రెడీ అయిపోతే వాడిని రెడీ చేయొచ్చు అనేసి. సో అయితే ఇప్పుడు నేను శారీ కట్టేసుకొని వచ్చి మీకు నేను జ్యువెలరీ వేసుకొని మేకప్ హెయిర్ స్టైల్ అని చూపిస్తాను. ఇవంతా నా టాయ్స్. నేను అన్ని టాయ్స్ మా ఇంట్లో సరిపోదని చాలా టాయ్స్ కొన్నాము. సో అన్ని టాయ్స్ ఉన్నాయి. రుద్వేద్ లేచాడు, రారా రెడీ అవుద్దాం, మా అప్ప స్నానం చేపిస్తారంటే అదిగోండి ఎంత అల్లరి చేస్తున్నాడు. రారా ప్లీజ్, మంచిగా స్నానం చేసుకొని డ్రెస్ వేసుకొని. సౌండా? నేనేం చేశాను? ఏ సౌండ్ పెట్టాను? ఎవరు ఓరక్షణ చేశారు? నేను మార్నింగ్ పాట పెట్టానండి, గాయత్రి మంత్ర. వాడికి అది డిస్టర్బెన్స్ అయిపోయిందంట, వాడికి నిద్ర అస్సలు పట్టలేదంట చెప్తున్నాడు. నేనేం చేశాను?
నిద్ర పట్టలేదంట రుద్వేదికి. సరే లేగు, సౌండ్ పెట్టాను. ప్లీజ్ కమాన్. టైం అయిపోతుంది పూజకి, అందరూ వచ్చేస్తున్నారు నీ ఫ్రెండ్స్ అందరూ. నువ్వు రెడీ అవ్వవా? నాకేంటి గుచ్చదు మా, మంచిది నువ్వే సెలెక్ట్ చేసింది కదా రెడ్ కలర్ అప్పతో. త్వరగా రా. సో నేనైతే ఇలా జ్యువెలరీ సెట్ చేసుకున్నాను బయటకు తీసి. మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అయిపోదాం పదండి. వాడే వచ్చి రెడీ అవుతాడు. అలా చేయకూడదు కన్నా. సో పూజ కాబట్టి ఎక్కువ మేకప్ ఇది చేయట్లే, లైట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ కేస్ టైం అయిపోయినా మేకప్ లేకపోయినా పూజ కూర్చోవచ్చు కదా. హెయిర్ స్టైల్ అనుకోండి మరి హెయిర్ రెడీ లేదంటే బాగుండదు అనేసి ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్కి వెళ్ళిపోతున్నా. శారీ చిన్న ప్లిట్స్ పెట్టలేదు, పెద్దది పెట్టేశాను అర్జెంట్ టైం అయిపోతుందని. సో శారీ ఎలా ఉంది చెప్పండి. ఫుల్ ఫైనల్ రెడీ అయ్యాక అడుగుతాను అయితే మీకు జ్యువెలరీస్ అన్నీ పెట్టుకున్నాక నా ఫైనల్ లుక్ అని. ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోదాం. నేను ఫ్రంట్ అయితే ఫ్లాట్ చేస్తున్నా, వెనకాల జడకి చూపిస్తాను. సో మీరు అందరూ ఇంట్లోనే రెడీ అవ్వచ్చు, మీకు మీరే. నాకు నేను ఫస్ట్ టైం జడ హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నా. ఎప్పుడు ఈజీగా బన్ అనేది ఈజీ అండి. యాక్చువల్లీ జడ అనేది ఎవరైనా సపోర్ట్ కావాలి, ఎందుకంటే ఇలా వెనకాల మనకి పడకుండా స్ట్రాంగ్ ఉండాలంటే ఇలా చేసుకోవాలి. కన్నా ఎక్కడికి వస్తున్నాను. సో ఇలా రబ్బర్ వేసేసాను. బంగారా ఎప్పుడు ఏం చేస్తానంటే ఫ్లాట్ అయ్యాను కాబట్టి ఎదుగుండి మా ఆయన పక్కకు వచ్చారు. బాగుంది కదా, నాకు నచ్చిన డ్రెస్. 2-3 టైమ్స్ వేసుకుంటున్నాను, సరిగా రావట్లేదు, తడి ఉంది అండ్ నా హెయిర్. రుద్వేద్ మాట్లాడనివ్వట్లేదు నన్ను. చెప్పు కన్నా. అందరూ వస్తారు, టైం అవుతుంది కదా. యూ లుక్ సో బ్యూటిఫుల్. కెమెరా కూడా రెడీగా ఉంది, అందరూ చూస్తున్నారు. అందరూ రుద్వేద్ గుడ్ బాయ్ అంటారు, వాళ్ళందరూ లేదంటే బ్యాడ్ బాయ్ అంటారు. ఇప్పుడు ఏంటి రుద్వేద్ గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ మీరు కామెంట్స్ పెట్టండి. రెడీ అవ్వమంటే రెడీ అవ్వట్లేదు అనేసి. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ గా రెడీ అవుతాడో. రెడీ అయ్యి మీకు చూపిస్తాడు. రెడీ అయ్యి చూపిద్దామా, ఫాస్ట్ టాస్క్ అంట. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఉందంట. బ్యాటరీ ఉంది అదిగో. మా ఆయన బిగ్ బాస్ లాగా టైం చెప్తున్నారు. డాడీ వచ్చారు. ఆయప్ప ಹೇಗಿದ್ದೀರಾ? బాగుందాను. మమ్మీ లోపల వచ్చారు. అంటే నేను యాక్చువల్లీ రీల్స్ చేస్తూ ఉన్నా, డాడీ మమ్మీ వచ్చారు. అక్క రాలేదు, మంజు అక్క. మిస్ యూ మంజు అక్క. పెద్ద అక్క జ్యోతి కూడా రాలేదు, మిస్ యూ. సో మమ్మీ అండ్ అత్తయ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. పదండి చూపిస్తాను. అందరూ రెడీ అవుతున్నారు. అని కూర్చున్నావు ఎందుకు? ఇన్ని పనులు చేసి టైర్డ్ ఎవరా? నేనేం తిండమ్మా తల్లే, అందరూ తినమంటున్నారు. వీళ్ళు ముందు రమ్మను. 11 అవుతుందండి, ఇంకా స్టార్ట్ చేయమని చెప్పండి. 11 అవుతుంది. రండి రండి, ఇదిగోండి రుద్వేద్. హాయ్ ఆంటీ. హాయ్ కన్నా, మాట్లాడావా? అమ్మో నీ మోరీ వచ్చేసిందా? హాయ్. ఇదిగోండి వీళ్ళందరూ రెడ్ లాగా, రెడ్ థీమ్. ఇదిగోండి వెళ్ళిపోయాడు. సో వీళ్ళంతా ఒక థీమ్. బాగున్నారు కదా? నా చేతి కార్ ఇచ్చాడు, మళ్ళీ తీసేసుకున్నాడు. సో అందరూ అందంగా రెడీ అయినప్పుడు ఫొటోస్ దిగుతూనే ఉంటాము. మీరు మావయ్యని చూడలేదు కదా, రండి మావయ్య. ఇదిగోండి మావయ్య కూడా రెడీ అయిపోయారు, అత్తయ్య కూడా రెడీ ఉన్నారు, అందరికి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఇక్కడ అత్తయ్య మీరు బ్లూ వేసుకున్నారంట. ఇదిగోండి మా మమ్మీ వచ్చారు, మెహందీ వేసుకుంటున్నారు. హాయ్ అమ్మా.
మమ్మీ కూడా ఎల్లో రెడ్ మన టీంకే వచ్చేసారు. లతా ఆంటీ, అజ్జి రుద్వేట్ అంటే మా అమ్మమ్మ రుద్వేట్ టీమ్ అన్నమాట. ఏ నీ టీమే. ఎస్, లతా ఆంటీ, పూనా ఆంటీ, అర్చన ఆంటీ, శోభ ఆంటీ ఇంకా రాలేదు, రావాలి. ఇంకా చాలా మంది వస్తున్నారు. అదే అప్పుడే అందరికి ఫోన్ చేస్తున్నారు. అమ్మ ఫ్లవర్ వెళ్ళిడ్లా, అందరూ కూర్చోండి కూర్చోండి. మన బుజ్జమ్మ కిచెన్ లో ఉన్నారు. కిచెన్ బుజ్జమ్మ హాయ్. సో అడావడి జరుగుతూ ఉంది. ఇంకా కాసేపులోనే పూజ స్టార్ట్ అయిపోతుంది. మేడం గారు వస్తున్నారు, అందరూ పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు. అందరూ వచ్చాక చూపిస్తాను. అమ్మవారు మా ఇంటికి వచ్చేసారు. అమ్మ రండి. ఎస్, మా అమ్మ మా ఇంటికి వచ్చేసారు. అలా అక్కడ వచ్చి అమ్మ కూర్చుంటుంటే ఒక వైబ్ అంటారు కదా, అలా ఇదైంది. చాలా బాగున్నారు అమ్మవారు. దిష్టి అయిపోయింది అమ్మవారికి, దిష్టి తీస్తే. వాటర్ తాగుమని రుద్వేదు ఇస్తున్నాడు. చాలా హెల్ప్ చేస్తున్నాడు నాకు. అదిగోండి, చాలా పెద్దోడైపోయాడు రుద్వేదు. చిన్న ఆడుకునేవాడు, ఇప్పుడు అందరికీ హెల్ప్ చేస్తున్నాడు. నాకైతే చాలా హెల్ప్ చేస్తాడు అన్నమాట. అందరికీ వాటర్ ఇస్తున్నాడు, నాకు ఇచ్చాడు వాటర్ తాగు అని.
வடிவேல் திருவிளக்கே லக்ஷ்மி உனக்கு நமஸ்காரம் ஸ்ரீலக்ஷ்மி உனக்கு நமஸ்காரம். ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः. या देवी सर्वमंगलतयो संस्मना तुमसं सर्वतोजिका विरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. लक्ष्मी नारायणाभ्यां नमः, उमा महेश्वराभ्यां नमः. ह्रीं नेत्रत्रयवोषट्क्रोम अस्त्राय फट् भूर्भुवः सूरम दिग्बन्धः. आं ह्रीं क्रों क्रों ह्रीं आं यं रं लं वं शं सं हं लं क्षं अह हंसः सोहं सोहं हंसः. अस्यां मूर्त सर्वेन्द्रियाणि मनश्चक्षुश्रोत्रजिह्वाग्राण वाक्पाणिपाद. तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. मनसि भावयामि परदेवताम् अवलयवर्णिमण्डलशरीरिणी. अम्बकूकर्पूरनीराजनम् आनन्दनीराजनम् तल्लिकी अनुरागनीराजनम् बङ्गारुनीराजनम् अम्बकूकर्पूरनीराजनम्.
प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति कनीयां सम्मासं तव चरणपङ्केरुमभवम् परीक्षीणा मध्ये परिणत शरश्चन्द्र वदना पवनवति चिन्तामणि गृहे शिवाय कमनीय कान्तिभिः अलङ्कारामलारातिका पात्रे मौक्तिकचित्रपङ्क्तिविलस कर्पूरदीपायिभिः सरतारा मृदङ्गगीतसहितं नृत्यस्पदाम्बोरुहम् मन्दाराधनपूर्वकं सुनीतं नीराजनं गृह्यताम् नीराजनं गृह्यताम्
సో మొత్తానికి పూజ చూసారు ఎంత బాగా జరిగిందో, చాలా గ్రాండ్, మేము అనుకున్న దానికన్నా చాలా 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 బాగా జరిగింది అండ్ వండర్ఫుల్గా జరిగింది. సో అమ్మవారు ఇంత బ్యూటిఫుల్గా తయారవడానికి, ఈ సెటప్ ఇంత బాగా రావడానికి డెఫినెట్గా, అండ్ అంతేకాకుండా రిటర్న్ గిఫ్ట్స్ అంటే వాళ్ళకి ఏదో నేను ప్రమోట్ చేస్తున్నట్టు ఏం కాదు, డెఫినెట్గా నాకు చాలా బాగా నచ్చింది. నేను జనరల్గా మీకు తెలిసే ఉంటుంది, మన డెకరేషన్స్ అన్ని మనమే చేస్తాం, ఎవరికి ప్రమోషన్స్ అవన్నీ చేయము. ఇది హార్ట్ఫుల్గా నేను చెప్తున్నాను, నిజంగా బాగా నచ్చింది. రిటర్న్ గిఫ్ట్స్ అయితే వీళ్ళకి మించి ఇంకెవరు లేరు, ఎందుకంటే ఆ సజెషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏమి ఇవ్వాలా, ఏమి ఇస్తే బాగుంటుంది అన్న థాట్స్లో ఉంటాము. అలాంటప్పుడు మనల్ని ప్రాపర్గా గైడ్ చేయడం అండ్ వావ్ ఫ్యాక్టర్ ఇవ్వాలంటే డెఫినెట్లీ వాళ్ళ వల్లనే అవుతుంది. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను కింద డీటెయిల్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, సారీ, అందులో చూసుకోండి. అండ్ నాకు వన్స్ అగైన్ మీరు అందరూ ఈ వీడియోని చూసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మీ అందరితోనే ఉండాలి అండ్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకండి, we love you all. Love you all. Kirti Jai Dhanush.